సంగారెడ్డి రిషి హైస్కూల్ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన స్కూల్ యాజమాన్యం. సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్లోని రిషి హైస్కూల్ మేనేజ్మెంట్ లక్ష్మీరెడ్డి నాగిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో విద్యార్థులతో ఘనంగా జరిపారు. ముఖ్య అతిథులుగా సంగారెడ్డికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ కోచ్ శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువుతో ఆరోగ్యమైన జీవితానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. రిషి హైస్కూల్ విద్యార్థులు అంబేద్కర్ స్టేడియంలో కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారమ్ ఆటలతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిషి స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన గొప్ప క్రీడాకారుడు, ఇంటర్నేషనల్ కబడ్డీగా కోరుతున్నాము. కబడ్డీ ప్లేయర్గా పేరుంది దేశంలో ఉంటా. నేను ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీగా నేను ఎక్కడైతే స్కూల్స్లలో టోర్నమెంట్స్ ఎవరికి పెట్టినా వాళ్ళందరికీ పూర్తి నా ఒలింపిక్ అసోసియేషన్ నుండి నేను పూర్తి సహకరిస్తాను. రామిరెడ్డి సార్, రాజు సార్, సార్ నాగిరెడ్డి గారు రాబోలేదు. సార్ నాగిరెడ్డి గారు అదే చూడండి సార్, వేదిక చూడండి. విశాల్ సార్, కమ్ టు ద డయాస్. 1 2 3 అంటే మనలి జై కబడ్డీ అన్నారు. ఓకే, రెడీ 1 2 3. వన్ మోర్ టైం 1 2 3. ఇంకొకసారి లాస్ట్. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నాడు ఇక్కడ. I'm feeling very prestigious to have Srinivas Garu and Chandrasekhar Garu on the stage. And children, today we are conducting Sports Day because sports plays very important role in our life to make us strong and also mentally and physically. And this only message I wanted to give to you all. Thank you, sir. Thank you for accepting my invitation and coming on this day. I am feeling very blessed to have you on the stage. Thank you very much. నేను అడగగానే నేను చెప్పగానే మేడం మీరు పిలిస్తే బాగుంటుందని నేను ఎప్పటికీ డిఎస్డో గిట్ట పిలిచిన. నాగిరెడ్డి ఈ మధ్యలో డిఎస్డో కొత్త వచ్చిండు, అతనితో వీడు ఎప్పుడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది చేయాలి. ఇక్కడ మొత్తం కేవలము ఒకప్పుడు కబడ్డీ, ఇప్పుడు ఇంతకుముందు కబడ్డీ కోర్టులు 3 కబడ్డీ కోర్టులు ఆడుతుండ్రి. ఫుట్బాల్ ఫుల్ ఉంటుండే, బాస్కెట్బాల్ ఫుల్ ఉంటే అన్నీ ఉంటుండే. కానీ ఈరోజు ఈ గ్రౌండ్కి ఏంటి పనికి వచ్చిందంటే షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు పనికి వస్తుంది తప్ప దీనికి ఇంకో దానికి పని లేక వచ్చింది. కనుక క్రీడలను పెంచాలని చెప్పి మీ అందరినీ పర్సనల్గా పేరు పైన మీ అందరిని కొడుతూ ఈ అవకాశం వచ్చిన మేడంకు కృతజ్ఞతలు తెలుపుతూ వస్తున్నాను. రిషి స్కూల్ మేనేజ్మెంట్ కి ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సో అంతకంటే ముందు చాలా మంది క్రీడాకారులు మీ స్కూల్లో స్ట్రెంత్ కూడా బ్రహ్మాండంగా ఉంది. నేను రాగానే ఫస్ట్ నాకు కబడ్డీ ప్లేయర్లే కనబడడం జరిగింది. సో అంతకంటే ముందు నేను మాట్లాడే ముందు నాకు కబడ్డీ నేర్పించినటువంటి నా గురువుకి మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తూ కె సుబ్బారావు గారి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అలాగే నా టాలెంట్ ని ఐడెంటిఫై చేసిన ఒక వ్యక్తి ఎవరన్నా ఉంటే బక్కప్ప గారు ఎవరంటే మన చంద్రశేఖర్ అన్న వాళ్ళ సొంత బ్రదర్. ఆయన ఒక పీటీ సార్. పీటీ సార్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే జీవితంలో చిన్నపిల్లల ఒక టాలెంట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసేది పీటీస్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఏ ఆటలో ప్రావీణ్యంగా, ఏ ఆటలో బ్రహ్మాండంగా ఆడతారనే దానికి ఫస్ట్ జడ్జి ఎవరైనా ఉన్నారంటే పీటీస్ మాత్రమే. దాని తర్వాత టీచర్స్ ఉంటారు, దాని తర్వాత పేరెంట్స్ ఉంటారు. ఎందుకంటే
ఈ పిల్లలు మాక్సిమం టైం ఇంట్లో కంటే ఎక్కువ కూడా మీ దగ్గర ఉంటారు కాబట్టి సో పేరెంట్స్ తర్వాత పేరెంట్ రోల్ మీరే ఎక్కువగా వాళ్ళకు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఎదిగితే వాళ్ళు డెఫినెట్గా మీ యొక్క కాంట్రిబ్యూషన్ ని మీ యొక్క సేవలని ఖచ్చితంగా జీవితంలో ఎక్కడో ఒక స్టేజ్ లో గుర్తించుకుంటారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా మంచి క్రీడాకారులుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నేను 1990లో ఈ గ్రౌండ్ లో కబడ్డీ స్టార్ట్ చేసినప్పుడు సో నా ముందే జర్నలిస్ట్ మిత్రుడు ఉన్నాడు, తను కూడా ఫుట్బాల్ ఆడేవాడు. సో ఇప్పుడు తను జర్నలిస్ట్ గా కావడం జరిగింది. సో ఇదే గ్రౌండ్ లో ఇంతకు శేఖర్ అన్న చెప్పినట్టు జామ్ ప్యాక్ స్టేడియం ఉండేది. సో మార్నింగ్ 45 minutes ఈ గ్రౌండ్ లో ఈ స్టేడియం అంతా 45 minutes రన్నింగ్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయించేవాడు మా కోచ్ సుబ్బారావు గారు. సో దీని ఇక్కడే ఒక స్టేజ్ కూడా ఉండేది. సో ఇదే మట్టిలో ఇక్కడే నేను కబడ్డీ ABCD నేర్చుకొని ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళానంటే ద క్రెడిట్ గోస్ టు సంగారెడ్డి, ఆ సంగారెడ్డి కోచ్లకి, సంగారెడ్డి గ్రౌండ్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే